సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోటో వుటీస్. నేనైతే ఒకటి ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను అనమాట. మనం CB350 మా ఫ్రెండ్ అయితే కొంటున్నాడు అని చెప్పేసి. సో దాని డెలివరీకి వెళ్తున్నాం ఇప్పుడు. సో బిగ్గింగ్కి అయితే మనం వెళ్ళేసి చూసేస్తున్నాం గైస్, ఎలా ఉంటుంది ఏంది ఆ బైక్, దాన్ని అంటే ఎలా ఉంటుంది ఏందనేసి మొత్తం అయితే చూపిస్తాను మీకు. సో నేర్చుకునే మనం షోరూమ్కి అయితే వెళ్ళిపోతాం గైస్. మనం అయితే ఫైనల్గా షోరూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము బైక్ ఎలా ఉంది, ఎక్కడుంది అనేది. సో ఇదే గైస్ మన బైక్ అయితే మనం తీసుకునేది ఇప్పుడు. డెలివరీ తీసుకోవాల్సిన బండి అయితే ఇదే మంది. ఇది వచ్చేసి మ్యాట్ గ్రీన్, లుక్స్ అయితే మామూలుగా లేదు. ఇది పక్కన ఉండేది హైనెస్ CB350. ఇది వచ్చేసి ఓన్లీ CB350 డీలక్స్ ప్రో. అంటే దీంట్లో ప్రో ఒకటి, డీలక్స్ ప్రో అని కూడా ఉంది. అంటే కార్స్లో ఉంటాయి కదా మిడిల్ ఎండ్, టాప్ ఎండ్ అని, అలాగా. సో మనది వచ్చేసి డీలక్స్ ప్రో. సో ఇతనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. సో ట్రిప్ యావరేజ్, దెన్ రేంజ్, బ్యాటరీ వోల్టేజ్. సో అగైన్ ನೋಡಬಹುದು. దిస్ ఇస్ ట్రాక్షన్ కంట్రోల్ సింబల్. దిస్ ఇస్ ఆన్ సింబల్ సార్. మన సింబల్ is on. If it is off, if it is like traction control is off. If you want to off it, just down button 3 seconds hold first. Again dual symbol will be on. So if dual symbol is on, then traction control off. And at a time press both the buttons for 10 seconds. The option will be off. The eco mode option comes up. So upside button is for functioning and downside button is for enter. So for example, so now eco mode off on. You can do it off or on. So currently we are driving in road, so let it be in. So after that time. So what's the time, sir? 10:15. 11:02. So after this time setting option, display brightness we can set. So 5 till 5 point you can increase or decrease. So after that Bluetooth, the reset option. It asks you no or yes. When you give select option no and you get give enter, Bluetooth will not on. If you give yes and select enter, the Bluetooth is on. సో ఇదే గైస్ మన హోండా షోరూమ్ బిగ్గింగ్. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు కస్టమర్స్కి అయితే. అదైతే చాలా బాగుంది. అది వచ్చేసి CB300RR, అది కూడా స్పోర్ట్స్ బైక్. అది కూడా ఇంకా సో మన బయటకు వెళ్ళి ఇంకా మన బండికి క్లాత్ కూడా వేసేసారు గైస్. తెలుసు కదా ఈ క్లాత్ ఈ మధ్యన ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ అది. సో ఫైనలీ గాయస్ మనోడికి అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. రివీల్ చేసేసాడు. సో దాని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి ఒకసారి ఎలా ఉందో. స్టార్ట్ చేసి చూపిస్తాడు. సో ఫైనల్లీ గాయస్ మన బైక్ అయితే కిందకి వచ్చేస్తుంది. మా వాడైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాడు ఆ మైండ్ కోసం. నాకు తెలిసి వాడు రాత్రి నిద్ర కూడా పోయిండాడు ఈరోజు డెలివరీ అని చెప్పేసి. మెరుస్తుంది బండి కూడా. సో ఈ బండి మీద ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మనం అయితే దీని మీద వీడియో కూడా చేద్దాము. అంటే బండి ఎలా ఉంటుంది ఏంది, ఇంకా ఎగ్జాస్ట్ సౌండ్ అదంతా. సో గాయస్ ఇప్పుడే బైక్ అయితే తీసేస్తున్నాడు మనోడు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. దానికని చెప్పేసి హెల్మెట్ 5000 పెట్టుకున్నాడు అప్పటికప్పుడు. కేశవ్ యూటర్న్ తీసుకో. ఇప్పుడైతే మొత్తం ఇంకా ఫుల్ టైం చేయిచ్చేస్తాడు పిల్లోడు. మామూలుగా ఉండదు ఇంకా. $24 years డ్రీమ్ అంటుంది మనోడికి. అంటే వాడు శాలరీ మీదగానే వాడు కొన్నాడు. ఇంకా మొత్తం అంటే
మొత్తం క్యాష్ ఏం కట్టలేదు, కొద్దిగా ఈఎంఐ పెట్టుకున్నాడు అనమాట. మనవాడి డ్రీమ్ బైక్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకెళ్ళి మొత్తం పూజా కార్యక్రమాలన్నీ చేయాలి. అది మ్యాటర్. సరే గాయ్స్, మనం పెట్రోల్ బంక్ దాకా వెళ్ళేసి అయితే మాట్లాడుకున్నాము. సో గాయస్, ఇంకా మన పెట్రోల్ బంక్లోకి అయితే వెళ్ళాలి. ఇంకా మా వాడైతే ఫుల్ ట్యాంక్ అని అడుగుతా ఉన్నాడు. కొత్త బండి కొన్నాడు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ఫుల్ ట్యాంక్ చేయిస్తానని. ఏడు ఇంకా రాలేదే. మన దానికైతే స్పీడోమీటర్ పనిచేయలేక ఎంత చేసినా కూడా ఇంకా మళ్ళీ సెన్సార్ పోయిందని చెప్పారు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇంకా దాన్ని చేపియాలి చిన్నగా. ఏడు ఇంకా రాలేదు, వచ్చేసాడులే గాయ్స్. ఇంకైతే ఫుల్ ట్యాంక్ చేయిస్తాము. రే సో గాయస్, ఇంకా మా వాడికి ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది. దానికి వచ్చేసి ఆల్రెడీ ఒక పాయింట్ ఇచ్చాడు. ఇంకా దాంట్లో దగ్గర 400 అయితే పట్టింది పెట్రోల్. అంటే మొత్తం 15 లీటర్స్ ట్యాంక్ అది. దాంట్లో ఇప్పుడైతే 1400 పట్టింది. మరి ఫుల్ ట్యాంక్ కరెక్ట్గా ఎంత అనేది చెప్పాలంటే మళ్ళీ ఇంకా అది ఖాళీ అవ్వాలి. సో మన దాంట్లో ఒక 3 పాయింట్స్ ఉంది పెట్రోల్. నేను ఒక 300 పట్టించుకున్నా పక్కన. ఇంకా మనకి బెంగళూరులో ఇది ఒక 3 to 4 days వస్తుంది. భయమేం లేదు. మనం ఎక్కువ తిరగం కాబట్టి ఇక్కడ బెంగళూరులో. సో అది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా చేసుకోకుండా ఉంటే చేసుకోండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.